కోలీవుడ్ స్టార్ హీరోయిన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తంగలాన్. అయితే ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుండగా ఈ సినిమా నుండి రీసెంట్గా ఒక వార్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఇది లిరికల్ సాంగే. జీవి ప్రకాష్ మ్యూజిక్ అందించిన ఈ లిరికల్ సాంగ్ ఎలా ఉందో ఒక్కసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. సో ఫ్రెండ్స్, చియాన్ విక్రమ్ ఎప్పుడు కొత్తగా ట్రై చేస్తూ ఉంటాడు. ఈసారి కూడా ప్యూర్ ఒక కొత్త స్టోరీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్, టీజరు, ట్రైలరు ఇలా ప్రతి ఒక్కటి కూడా సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. కోలీవుడ్లో కంటే టాలీవుడ్లోనే హై రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమాపై. ఎందుకంటే ఇది ఒక విచిత్ర స్టోరీతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక రీసెంట్గా రిలీజ్ చేసిన వార్ సాంగ్ కూడా సూపర్గా ఉంది. జీవి ప్రకాష్ మ్యూజిక్తో ఆకట్టుకున్నాడు. ఇక ఇందులో విక్రమ్ పర్ఫార్మెన్స్ అయితే హైలైట్గా నిలిచింది. టైటిల్తో కూడిన ఈ వార్ సాంగ్ విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. వీడియో సాంగ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ యుద్ధానికి ముందు వచ్చే వార్ సాంగ్ లా కనిపిస్తుంది ఇది. ఇక ఈ సాంగ్ కి ఆస్కార్ విన్నర్ అయిన చంద్రబోస్ గారు సాహిత్యం అందించగా శరత్ సంతోష్ పాడారు. తంగలానే తంగలానే అంతు చూసే ఆది నువ్వే అనే లిరిక్స్ ఆకట్టుకున్నాయి. మధ్యలో వచ్చిన కొన్ని అద్భుతమైన లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి ఈ సాంగ్లో. ఈ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం థియేటర్లలో. మాస్ ఆడియన్స్ని మాత్రం ఈ సినిమా మెప్పిస్తుంది ఖచ్చితంగా. ఇకపోతే ఈ సినిమాలో మాళవిక మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో విక్రమ్ ట్రైబల్ లీడర్గా సరికొత్త క్యారెక్టర్లో కనిపించి ఆకట్టుకొని ఉన్నాడు. పి రంజిత్ ఈ సినిమాని కొత్తగా తెరకెక్కించాడంట. ఆడియన్స్కి నిజంగానే ఒక కొత్త ప్రపంచాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆగస్టు 15న అన్ని భాషల్లో గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు ఈ సినిమాని. మరి నిజంగానే ఈ సినిమా ఆడియన్స్కి ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుందా? ఆగస్టు 17న ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది? దీంతో పాటు రిలీజ్ అవుతున్న సినిమాలను దాటి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది? కలెక్షన్స్ పరంగా ఎంతవరకు రాబడుతుందా అనేది తెలియాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ఈ సాంగ్ మీకు ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్.